డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు పుట్టిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలని ఏకైక దృక్పథంతో అమెరికా అలాగే ఇక్కడ స్థానికంగా తొలిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనటువంటి యశస్విని రెడ్డి గారు అలాగే మునుగుడి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పక్క నియోజకవర్గం మహబూబాద్ నియోజకవర్గం ఆనుకున్నటువంటి తొర్రూరు మండలం మాకు చాలా సుపరిచితమైన మండలం. ఇక్కడ పాత పాలకుల వాళ్ళు పాలించినటువంటి వాళ్ళు తీరు చూస్తూ ఉంటే మాకు ఎబ్బెట్టుగా అనిపించింది. మీరందరూ ఏకమై నిజంగా కూడా మర్రి చెట్టును ఊడల నుంచి పెకిలించి పక్కన పడేసి నూతనంగా వచ్చినటువంటి 26 ఏళ్ల యశస్విని మేడం గారు అలాగే ఝాన్సీ రెడ్డి గారు మీరందరూ ఏకమై వారిని ఆశీర్వదించి ఇక్కడ గెలిపించి ఒకే ఒక ఓటుతోటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఇంటికి పంపించిన వైవం చూస్తూ ఉంటే మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఎలనే కాకుండా ప్లేన్ ప్రాంతంలో కూడా ఒక 4 ఐటీడీఏలను మనం స్థాపిద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వారు మనకు హామీ ఇవ్వడం, అందులో కూడా మానుకోళ్లతో పాటుగా మహబూబ్నగర్ జిల్లా ఇలా 4 జిల్లాలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను స్టార్ట్ చేద్దామని వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల ఆధారంగానే నిజంగా నాకు ఇది ప్రోగ్రాం స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 మంది నిరుద్యోగ యువకులు చనిపోయి 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఏ ఒక్క ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. చదువుకున్న విద్యార్థులు పట్టణాలను వదిలి తిరిగి పల్లెల్లో తిరుక్కుంటూ వ్యవసాయ కూలీలు చేస్తున్న తరుణంలో నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రియ అనుమండ్ల ఝాన్సీ గారు అలాగే రాజేందర్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్య భావాన్ని వెలికి తీసి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రాంతంలో వారు ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టడం వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ కాలాతీతమైంది. అందుకే మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.